నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఈ కేసులో మత మార్పిడుల ఆరోపణలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నారు. సూసైడ్ ఘటనపై అధికార ప్రతిపక్షాలు స్పందించాలని, రాజకీయ ప్రయోజనాల కోసం మౌనం వహించవద్దని విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. సౌజన్య ఘటనపై చంద్రబాబు, జగన్ స్పందించాలన్నారు. వైసీపీ అధినేత జగన్పై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన విమర్శలు చేశారు. సీఎంగా ఉన్నప్పుడు మత మార్పిడులను జగన్ ప్రోత్సహించారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచే రాష్ట్రంలో లవ్ జిహాద్ జరుగుతోందని అన్నారు. ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్యను మత మార్పిడి కోసం సాదిక్ ఇబ్బంది పెట్టడం వల్లే సూసైడ్ చేసుకుందని, దీనిపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు స్పందించాలని కోరారు. కొత్త పార్టీపై త్వరలోనే ప్రకటన చేస్తానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. బీజేపీలో చేరే ఆలోచన తనకు లేదన్నారు. టీడీపీ, వైసీపీతో పాటు ఇతర పార్టీలు అన్ని రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో, మత రాజకీయాలను ఎలా ప్రోత్సహిస్తున్నాయో వెల్లడిస్తానన్నారు. 3-4 నెలల్లోనే రాజకీయ పార్టీని ప్రకటిస్తానని, కొత్త పార్టీ విధి విధానాలను త్వరలోనే వెల్లడిస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించారు.